బ్రహ్మణానికి చేతులు అప్పుడు నాగమ్మ నువ్వు ఇల్లు ఎలమసరవి నేను నాగేంటి కోటలో పుట్టిన నాగమ్మని నాకు నరసింహరాజు నలగామరాజు జట్టిరాజు తిరుమలరాజు బాలా బంగారరాజు మా ఒక్క రాజులు మా వంతు ఉన్నారు. మా ఒక్క రాజులు ఎవరయ్యా? అయ్యా మిది రాజులు లేరా? అన్నదమ్ములయ్యా పార్వతి ఈ ఒక్క మిథునాదులు ఒక్క తల్లి గర్భములో నుంచి ఉడపోయిన వారు. అటువంటి మిథునాదులు అమ్మవారి అంకాల దేవత పరిశ్రమ నుండి అప్పుడు మహానుభావ తల్లి ఆ ఒక్క మిథునాదులు ఏమంటున్నారు? ఓ నాగమ్మ, మేము 9 మంది ఉన్నాం. బ్రహ్మనాయుడు ఒక్కడు, మలిదేవరాజులను చిన్న భార్య కుమారుడు ఎవరయ్యా? చిన్న భార్య కుమారుడు మలిదేవరాజులు. ఆ ఒక్క మలిదేవరాజులు ఎవరయ్యా? అల్లకార్చిన కుమార్తె మన్ను మాలిక మలిదేవి కుమారుడు. మలిదేవరాజు కుమారుడు మన మాలిక మలిదేవి. అప్పుడు మలిదేవరాజులు ఎవరి దగ్గరికి ఎవరు రాజులు ఎక్కువ వస్తారన్నారు. ఆ మాట నేసరికి అప్పుడు మహానుభావ తల్లి ఆ ఒక్క నలుగురు మంది 9 మంది మహారాష్ట్రవారు నాగమ్మ సంతకొచ్చి, నాగమ్మ నీకు ఆ పన్నెమలని గెలిస్తే నీకు మంత్రి పదవి ఇచ్చి ఈ ఒక్క రాజ్యములో సగమ రాజ్యము కొంతన గురియాల విత్తన వాచల అదే కారం పొడి ఆ ఒక్క సరిహద్దులో రాజధాని వరకు ఈ ఒక్క అలనాటి సీమ రాజ్యము కూడా నీకు వాసిస్తాను. నువ్వు నరసింహరాజు వచ్చినాడు. నరసింహరాజు వస్తున్నాగానే అప్పుడు బ్రహ్మనాయుడు అన్న మనిషి అప్పుడు ఆ నాగదేవత, నాయుడు నువ్వు మూతల మేసముంటే, నీవు మున్ని జీవితులు మేసముంటే రేపు కార్తీక సోమవారం రోజు స్వచ్ఛమైన పండుగ కోడి పందానికి రమ్మన్నాడు. నాగమ్మ అన్నమాట తప్పేవారిము కాదు. నడ్డీపున పోటు, నాలుగున మచ్చ, హద్దులు గుండె, హద్దులు ఖండ, ఎర్రనైన ఆయుధాలు గుండెల నాటి ప్రాణము శిరస్సులు ఏ వల్లకు వయ్యలైనా సరే మేము మాట తప్పేవారిమి కాదే. నాగమ్మ నీవు పోలిపోసిన ముండవు, నన్ను ఏమి చెయ్యగలవు? నాకు విష్ణునారాయణ, కృష్ణ, వైకుంఠం, దామోదర, పున్నరి, కేశవ, మాధవుడు ఉన్నాడు. నీ ఇష్టం వచ్చిన దేవతలు ఆయన ముట్టి చేసిన మీ సమగలిగిన నాగమ్మని నువ్వు పందానికి రాను. అప్పుడు పందానికి రమ్మని రచ్చగొట్టినాదే నాగమ్మ పందెం లేకుండా చేస్తాం. సంవత్సరం 6 రోజుల నుంచి ఎక్కడైనా ఉత్తర గురిజాల మిట్టన వచ్చర కలియ కార్యంపుడి ఉత్తర ఉరభమరాజు, దక్షిణ దొరకన రాజుకి, తూర్పు తొల్లారాజుకి, పడమల బల్లారి రాజుకి, 4 దేశ రాజులకి ఆచరణ బ్రహ్మనాయుడిది గురిజాల నాగమ్మ. గురిజాలలో ఉండి శుభలేఖలు రాసినాడు. శుభలేఖలు రాసి ఎవరు పిలుస్తున్నాదయ్యా? ఆ ఒక్క మహానుభావుడుని ఒకన్నామన్నా
10 గంటలకు పందానికి రమ్మను అని ఆ ఒక్క బ్రహ్మనాయుడు శుభలేఖ అప్పుడు బ్రహ్మనాయుడు శుభలేఖ చదివి ఆ ఒక కన్నమనాయుడిని చెప్పలేక ఆ రోజు మూలన పడేసినాడు. మరుసటి రోజు 3వ రోజు శుభలేఖ అది కన్నమనాయుడు స్థానం చిన్న చిన్న గానులో శిల్పి గానులో అయ్య వరదగా మారినాడు. చిన్న చిన్న రాళ్ళు శిల్పి రాళ్ళు నేడు అగులేటి నీళ్ళు నాభరాళ్ళు నేడు 26 తలలు 66 తలలు ఆ ఒక్క శిరమను పులిగలిగిన మా ఒక్క శివయ్యమూర్తి ఉన్నాడు. మేము కోటి ఆవుకి లింగము, తోడకి లింగము, బావికి లింగము, అచేతికి లింగము, వాచే శిల్పికి లింగము, ఆసానికి లింగము, కోసానికి లింగము, మేడికి లింగం లింగధారణ చేసే లింగరాజులు నాయంటున్నారు. కన్నమయ్య చెప్పమన్నారు. అప్పుడు కన్నమనేడు ఆ శుభలేఖ చదివితే వారి ఫలనాటి వారి వాగ్దానాలు ఎత్తుతాయ్యా. ఓ హరి హరిదాస గోపి చేసి